మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి కొనుగోలు సెంటర్లోని ధాన్యం తడిసిపోయింది. 15 రోజులైనా ధాన్యాన్ని సేకరించలేదని రైతులు మండిపడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నీటిపాలు చేశారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాలివానకు 150 ఏండ్ల ముత్యాలమ్మ ఆలయంలోని భారీ మర్రి చెట్టు నేల కొరిగింది. దీంతో ఎంతో చరిత్ర కలిగిన ముత్యాలమ్మ తల్లి మర్రి చెట్టు నేలమట్టం కావడంతో గ్రామస్తులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒడ్లు వచ్చి 15 రోజులు అయినాయి. ఎండి బాగా పొలం మీద తాగిన ఒడ్లు ఇలా 15 రోజులు ఎవరు దిక్కు జరగదు, ఎవరు లేకుండా ఆఫ్ చేసుకుంటా అన్నీ ఒక్కసారి పెడతామని అవన్నీ తడిసి మొత్తం ముద్దలు అయినాయి. మా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎవరు దీనికి ఒక ఈ సొసైటీకి ఎవరు దిక్కు జరగాలి, ఎవరు లేరా? అంత అదనంగా రైతులకు వదిలిపెడితే పండించి ఎలాకాలం కష్టం చేసి అక్కడ 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెట్టుబడి పెట్టి మొత్తం తెచ్చి ఇక్కడ పోతే మాకు దిక్కులేని ధరలేని చేసి మొత్తం ఆగామం చేసి ఇప్పుడు ఇది మొత్తం రాసి తిరిగాలంటే ఎవడెత్తాడు? డబుల్ పని కదా రైతులకు. ఎవరైనా రైతులకు ఆదుకుంటారా? రైతు అంటే లెక్క లేకుండా అయిపోయింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి కొనుగోలు సెంటర్లోని ధాన్యం తడిసిపోయింది. 15 రోజులైనా ధాన్యాన్ని సేకరించలేదని రైతులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, బయ్యారంలో గాలివాన బీభత్సం సృష్టించినట్టుగా తెలుస్తుంది. ధాన్యం తడిసి ముద్దైనట్టుగా తెలుస్తుంది. దీనిపై రైతులు ఏమంటున్నారు? ఎంత నష్టం కలిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉన్నది. 15-20 రోజులుగా వరి కోతలు ముగించి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని కళ్ళాల్లో ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆశగా ఎదురు చూస్తున్నారు రైతులు. ఇక కొంటారు, రేపు కొంటారు, మాపు కొంటారని దాదాపు 15-20 రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ ఒక్క నెల కాలంలో అంటే ఏప్రిల్ 4-5 తారీఖుల నుంచి మొదలు పెడితే ఇవాటి వరకు మే 2వ తారీఖు వరకు దాదాపు 8 సార్లు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, అట్లాగే మహబూబాబాద్, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లాల ప్రాంతాలలో అకాల వర్షం దాదాపు 8 సార్లు కురిసింది. ప్రతి సందర్భంలో కూడా వందలు వేల క్వింటాల ధాన్యం అంతా తడిచి ముద్దైపోయింది. గత రాత్రి కురిసినటువంటి అకాల వర్షం దాటి కూడా బయ్యారం, ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం మండలంలో ఒక బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అనేక గ్రామాలలో కొనుగోలు కేంద్రాలలో పోషించినటువంటి ధాన్యం అంతా తడిసి ముద్దైపోయింది. నీళ్లలో తేలియాడుతున్నటువంటి పరిస్థితి చూసి రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆరుగాలం కష్టించాం, ఒక్కొక్క ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి అదనంగా మళ్ళీ ఒక 5,000 రూపాయలు పెట్టి వాటన్నిటిని తీసుకొచ్చి వడ్లని కొనుగోలు కేంద్రంలో పెడితే ఇప్పటి వరకు గన్నీ బ్యాగులు లేవని, ట్రాన్స్పోర్ట్ సరిగా లేదని, లేకపోతే మాయిశ్చర్ ఉందని చెప్పి రకరకాల కారణాలు చెప్పి రైతులను గోసపుచ్చుకుంటున్నారని చెప్పేసి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీయడంతో మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం మండలంలో చాలా గ్రామాలలో ధాన్యం తడిసిపోయింది. చెట్లు విరిగిపడ్డాయి. మామిడి పంటకు నష్టం ఏర్పడింది. ధాన్యం అంతా తడిసి ముద్దైపోయింది. రోడ్ల మీద చెట్లు విరిగిపడడంతో పోలీసులే పూనుకొని జేసీబీల సాయంతో వాటిని తొలగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బయ్యారం మండల కేంద్రంలో ఉన్నటువంటి రంగాపురం ఏరియాలో ఒక 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి భారీ మర్రి వృక్షం కూడా పడిపోయింది. మర్రి వృక్షంతో ప్రజలకు అటాచ్మెంట్ ఉంది. అక్కడ ముత్యాలమ్మ గుడి ఉంటుంది. అక్కడే జాతరలు, అట్లాగే శుభకార్యాలు అన్ని జరుగుతుంటాయి. ఈ ఎంత పెద్ద మాను పడిపోవడంతో గ్రామస్తులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మాను పడిపోవడం ఏంటి అంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్ళాల్లో కలిసిపోయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా రైతాంగం డిమాండ్ చేస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మంత్రులు కావచ్చు, జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఈ 6-7 సార్లు వర్షాలు పడి పైరు కోత దశలో తడిసింది. కొన్ని చోట్ల మునిగిపోయింది. కొన్ని చోట్ల కోసిన ధాన్యం కళ్ళాల్లో తడిసిపోయింది. పంట ముఖ్యంగా మొక్కజొన్న తడిసింది చాలా చోట్ల. దాంతో పాటే మామిడి కూడా విపరీతంగా రాలిపోయి రైతులు నష్టపోయారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా
ఈ పంట నష్టపరిహారం అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం కనీసం పట్టించుకున్నట్టు పాపాన పోవట్లేదు. ఎకరానికి ఒక 20,000 25,000 నష్టపరిహారం ఇస్తే రైతుకు కొంతలో కొంతైనా మేలు జరుగుతుందనేటువంటిది రైతాంగం దగ్గర ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. కానీ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఆ వైపుగా చొరవ చూపట్లేదు. గతంలో ఈ సాంప్రదాయం ఉండేది. వర్షం పడ్డప్పుడు ఆ ఎమ్మెల్యేలు వెళ్లి చూడటము, అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి అధికారులతో, వ్యవసాయ శాఖ అధికారులను, రెవెన్యూ అధికారులను వెంట తీసుకెళ్లి ఎన్యూమరేట్ చేసి ఎంత నష్టం జరిగిందో ప్రభుత్వానికి నివేదిక పంపితే కాస్తలో ఎంతలో కొంత అయినా వాళ్ళకి ఊరట లభించేలాగా నష్టపరిహారం ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో ఆ సాంప్రదాయం కనిపించట్లేదని రైతులు, రైతు సంఘ నాయకులు ఆపిస్తున్నారు. ఇన్నిసార్లు దాదాపు 6-7 సార్లు అకాల వర్షాలు కురిసి వడగండ్ల వాన పడి పంటలు నష్టపోతే రైతులను పట్టించుకున్నటువంటి పాపన పడలేదు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారంలో అయితే బీభత్సమే జరిగింది. మొన్న 3-4 రోజుల క్రితం కూడా ఇదే రీతిలో వర్షం పడి చాలా పెద్ద ఎత్తున ధాన్యం తడిసింది. అప్పుడు కూడా రైతులు వేడుకున్నారు, మా ధాన్యం కొనుగోలు చేయండి, మేము గత 10-15 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని చెప్పి అప్పుడు కూడా వేడుకున్నారు. కలెక్టర్ దృష్టి తీసుకెళ్లారు. అందరు అధికారులను వేడుకుంటున్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. ఇప్పటికీ కూడా ధాన్యం తడిసిపోయి ఉంది. దాన్ని మళ్ళీ తిరగేయాలి, ఆరబెట్టాలంటే అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడింది. పైగా ఖర్చు కూడా రైతులకు అదనంగా అవుతుంది. ఈ భారం అంతా రైతులు ఎత్తునే వేస్తున్నారు. మళ్ళీ తడిసిన ధాన్యానికి ధర తగ్గిస్తున్నారు. దాంతో పాటు తరుగు పేరుతో కూడా రైతులను నిండా ముంచడంతో రైతాంగం అంతా దిక్కుతోచక అగమ్య గోచరమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రకృతి సహకరించడం వల్ల కావచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నీటి వనరుల వల్ల కావచ్చు, ఈసారి కూడా విపరీతమైన పంట పండింది. ఏదైతే కేసీఆర్ చెప్తా ఉన్నారో పంజాబ్ లో తలదన్ని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో పంట పండిందని చెప్తున్నారు. ఈసారి కూడా అదే స్థాయిలో పంట పండింది. కానీ ఆ పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. తడిసిపోయిన ధాన్యాన్ని చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు అన్నదాతలంతా. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.